ఆంధ్రాలో ఒక క్రైమ్ అయితే జరిగిందనమాట. క్రైమ్ ఏంటి అంటే ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ తేడా కొట్టి అదొక క్రైమ్‌ని చేసే పరిస్థితికి అయితే తీసుకెళ్ళిందనమాట. సరే మరి క్రైమ్ అంటే ఎవరు కూడా ఎప్పుడూ ఊహించుండరు. అలాంటిది ఒక క్రైమ్ ఇది. ఓకే. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఒక డాక్టర్ అండ్ వసుంధర అని చెప్పి ఒక నర్సింగ్ గ్రాడ్యుయేట్ అనమాట. ఇద్దరు కలిసి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకుంటే ఇద్దరు మరి లవ్ అంటే మీకు తెలుసు కదా, ఇంకా పెళ్ళి వరకు వెళ్తుందో వెళ్ళదో తెలీదు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళి అవ్వలే. మరి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. ఈ వసుంధర అనే క్యారెక్టర్ని అందాక నేను అక్క అని పిలుస్తాను. అయితే మా అక్క వసుంధర ఉంది కదా, ఆ డాక్టర్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకో కుదరలేదు, పెళ్ళి అవ్వలేదు అనమాట. అయితే ఆ డాక్టర్ ఏం చేశాడంటే, శ్రావణి అని చెప్పి ఇంకొక డాక్టర్, ఆవిడ ఎక్కడ వర్క్ చేస్తుందంటే ఒక మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంది. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు. అయితే మా అక్కకి నచ్చలేదు. ఎందుకంటే మా అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడు కాబట్టి మరి పెళ్లి చేసుకోలేదు. ఆ లైఫ్ అంతా ఇంకొక ఆమె ఆ ప్లేస్లో ఉంది. అది మా అక్క చూడలేకపోయింది. వసుంధర ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అయితే మా అక్కకి జ్యోతి అని ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ జ్యోతి కూడా నర్స్ అనమాట. అయితే ఆ జ్యోతి సపోర్ట్ తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఒక స్కెచ్ చేశారు. నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడిని ఇంకొక ఆమె పెళ్లి చేసుకుంది కదా, వాళ్ళు శుభ్రంగా ఉండకూడదని చెప్పి ఏం చేసిందంటే ఇద్దరు కలిసి ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ ఏంటి అంటే ఒక హెచ్ఐవి పేషెంట్ బ్లడ్ ఉంటుంది కదా, అది తీసి ఈ శ్రావణికి ఎక్కించేయాలని చెప్పి మా అక్క ఇంకొక పర్సన్ జ్యోతి కలిసి ప్లాన్ చేశారనమాట. ప్లాన్ చేశారు. ఇది చాలా దారుణం. అయినప్పటికీ కూడా మరి ఏం జరిగిందో చూద్దాం. అయితే ఈ జ్యోతి, మా అక్క ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 20 years. ఈ బ్లడ్ సేకరించడం, ఈ బ్లడ్ తీసుకొని రావడం, ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళని కూడా ఇన్సిడెంట్లోకి తీసుకొచ్చారు. ఇది లాస్ట్లో చెప్తే ఏమైంది అనేది. అయితే మొత్తానికి ఈ జ్యోతి ఏం చేసిందంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బ్లడ్ శాంపుల్ ఒకటి కలెక్ట్ చేసింది, హెచ్ఐవి పేషెంట్ది. దాని మీద ఏవో ప్రయోగాలు చేయాలని చెప్పి తీసుకుందనమాట. తీసుకొని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు ఎక్కిద్దామని టైం కోసం వెయిట్ చేసి ఒక స్కెచ్ చేశారు. ఏం చేశారంటే ఎవరైతే శ్రావణి ఉందో చూసారు కదా, డాక్టర్ని పెళ్లి చేసుకున్న ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో బండి మీద చిన్న యాక్సిడెంట్లా క్రియేట్ చేసి ఆవిడ కింద పడిపోయేలా చేశారనమాట. పడిపోగానే వెంటనే దెబ్బలు తగిలి ఓవర్ యాక్టింగ్ చేసి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి ఆటో ఎక్కించి తీసుకెళ్దాం అన్న టైంలోనే ఆ ఆటోలో ఏం చేశారంటే మా అక్క వసుంధర ఉంది కదా, ఇంజెక్షన్ చేసేసింది. ఈ హెచ్ఐవి బ్లడ్తో ఉన్న ఇంజెక్షన్ ఉంది కదా, పొడి చేసింది అనమాట. పొడి చేసి అక్కడ చిన్న హడావిడి చేసి అక్కడి నుంచి జంప్ అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ జరిగిన స్టోరీ హస్బెండ్ చెప్తే డాక్టర్ కదా వెంటనే డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చేసింది అనమాట. మన కంప్లైంట్ ఏదైనా ఇది వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా అక్క కావాలనే స్కెచ్ చేసి ఇలా చేసిందని చెప్పి చూడండి, ఇది చాలా దారుణం. మా అక్క చేసింది చాలా తప్పు. ఇలాంటి పనులు చేయకూడదు. అసలు ఆమెకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా? ఏదైనా చేసినా పోనీ డాక్టర్కి చేయాలి, కానీ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అతనికి చేయాలి, కానీ మా అక్క లవ్ చేసిన ఆయనకి కాకుండా అసలు సంబంధం లేని ఈమెకి, శ్రావణి అనే ఆమెకి చేయడం అనేది ఫస్ట్ తప్పు. రెండోది ఏంటంటే ఏదైనా కక్ష తీర్చుకోవాలి అనుకుంటే, ఏదైనా కోపం ఉంటే ఇలాంటి పనులు చేయొచ్చా? ఇది చాలా తప్పు కదా. ఎందుకంటే ఇంకేదైనా చేయొచ్చు, కానీ తప్పు లైఫ్ లాంగ్ బాధపడే పనులు, ఇలాంటి దారుణమైన ఆలోచన మా అక్కకి రావడం ఫస్ట్ తప్పు. అది మా అక్క అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, దానికి కూడా సేమ్ పనిష్మెంట్ ఇవ్వండి. కాకపోతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన బ్లడ్ శాంపిల్స్ అవి కాకుండా డైరెక్ట్గా ఎక్కించండి. అప్పుడు దానికి తీరుతుంది అనమాట. ఇది చాలా తప్పు. నేను సపోర్ట్ చేయను అలాంటివి. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పాజిటివ్ కార్నర్ ఏంటంటే, ఇక్కడ బ్లడ్ శాంపిల్ ఏదైతే ఉందో అక్కడ డాక్టర్ ఏం చెప్తున్నారంటే ఆ బ్లడ్ శాంపుల్లో అంటే బయటికి తీసుకొచ్చిన బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ టైం ఉండదంట. కాబట్టి అది అంత ఎఫెక్ట్ చేయదని చెప్పి దాని ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. మరి అది ఏం జరుగుద్దో, ఆవిడ సేఫ్గా బయటికి వెళ్ళిపోతే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. మా అక్కకి మాత్రం హెచ్ఐవి డైరెక్ట్గా చేయించాలి. ఓకే. మళ్ళీ ఆ అక్క ఫ్రెండ్ చూసారా జ్యోతి, చిన్న పిల్లల్ని 20 సంవత్సరాల పిల్లల్ని ఇన్వాల్వ్ చేసింది. ఈ కేసులో అనవసరంగా వాళ్ళు కూడా ఇరుక్కున్నారు.
ఇది చాలా తప్పు. ఏదైనా కానీ మా అక్కను మాత్రం వదలొద్దని పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.